మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ఈ పూట మరొక కోణంలో ఈ ఆదివారపు దినాన్ని గురించి మనం ధ్యానం చేద్దాము. చదవండి పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తల కార్యం 20వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు చాలు. వీళ్ళు రొట్టె విరవడానికి, ప్రార్థన చేయడానికి ఎప్పుడు కూడుకున్నారంటే ఏ దినం కూడుకున్నారు? ఆదివారం కూడుకున్నారు. ఆదివారం రొట్టె ఒకటే విరవడం అన రొట్టె ఒకటే విరిచారా? కాదు. రొట్టె విరవడమే కాదు, ప్రార్థనలు చేశారు, పాటలు పాడారు, దేవుని వాక్యాన్ని కూడా విన్నారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం దినాన మనం రొట్టె, ఇప్పుడు ఆదివారం అంటేనే మనకు ఏం గుర్తొస్తుంది? కొంతమంది సెలవు దినంగా గుర్తుపడతారు. సెలవు దినం కాదు కదా. ఈ సెలవు దినం అనేది ఉద్యోగాలు చేసుకునే వారికి సెలవు దినం అనుకుంటారు. కానీ క్రైస్తులకి లేదా ప్రపంచానికి తెలియని ఒకే ఒక మాట ఏమిటంటే, ఈ ఆదివారం అనేది వారంలో ఒక మొదటి దినం అనేది తెలుసుకోవాలి. ఈ ఆదివారం మొదటి దినము కదా. ఆ మొదటి దినాన్ని మనము దేవుడు ఏర్పాటు చేశాడు కదా. అది ఒక కట్టడ, అది ఒక నిబంధన. నిశ్చయముగా ప్రతి ఒక్కరూ ఈ ఆదివారం అనే మొదటి దినాన మనం అందరం పరిశుద్ధ సంఘములో కూడుకోవాలి. ఆ పరిశుద్ధ సంఘములో కూడుకొని రొట్టె విరవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, దేవునిని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, ఆ వాక్యానుసారంగా బ్రతకాలి. ఆదివారం రోజున ఈ ఆదివారం అనే మొదటి దినం ఏమైపోయిందో తెలుసా? యేసు ప్రభువు వారు మరణించి 3వ రోజున తిరిగి లేచినప్పుడు ఆ దినాన్ని మొదటి దినము ఏం దినముగా మార్చబడిందంటే పునరుత్థాన దినముగా మార్చబడింది. అయితే పునరుత్థాన దినం అనేది పరిశుద్ధ సంఘములో మనం లేకపోతే ఎన్నో అపాయాలకు మనం కుటుంబాలు గురైపోతాయి. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం రోజున ఇంకా మనము చూడగలిగితే ఇంకా ఈ ఆదివారంలో ఉండే శ్రేష్టత ఏమిటి? ఈ ఆదివారంలో ఉండే ఆ దీవెనలు ఎలా ఉంటాయి? ఈ ఆదివారం రోజున దేవుడు ఎలా ఆ దినాన్ని సిద్ధపరిచాడు? ఎందుకు ఆ దినంలో మనం కూడుకోమని దేవుడు సెలవిస్తున్నాడంటే, యేసు ప్రభు మరణించాడు. ఏ దినం మరణించాడు? శుక్రవారం మరణించాడు. ఆ శుక్రవారం రోజున ఆ యేసు ప్రభు వారు ఇంచుమించు 3 గంటలప్పుడు ప్రాణం విడిచాడు. ప్రాణం విడిచినప్పుడు వెంటనే ఆయన తీసుకుని వెళ్ళి సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన వెంటనే ఈ మరియమ్మ, మార్తమ్మ ఇట్లాంటి కొంతమంది స్త్రీలు ఉన్నారు కదా. వీళ్ళు యేసు ప్రభువారు మరణించేదానికంటే ముందు మనకు 3వ రోజున తిరిగి లేస్తానన్నాడు కదా. ఈరోజు ఆదివారం కదా. మరి ఈరోజు యేసు ప్రభువారు లేచారా లేదని వారు పరీక్షించడానికి కొరకు కొంతమంది స్త్రీలు ఏమండి ఇంటి నుంచి బయలుదేరారు. ఎక్కడికి? యేసు ప్రభు ఏ సమాధులనైతే పాతి పెట్టారో ఆ సమాధి గృహం దగ్గరికి వెళ్ళారు. గృహ దగ్గరికి వెళితే ఆ ఆదివారం, ఆ దినం బయలుదేరిన దినం ఏ దినం? అది ఆదివారం. ఈ ఆదివారమున యేసు ప్రభు పెట్టిన సమాధి అంతా రాయి దొర్లింపబడి ఉండట చూచారంట. చదవండి ఆ మాట. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెందలక్కడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండని రాయి తీయబడి ఉండుట చూచెను. చాలు. ఇక్కడ వినండి. ఇప్పుడు యేసు ప్రభువారు మరణించి 3వ రోజున ఏ దినాన్ని లేచాడు? ఆదివారం లేచాడు. ఎందుకు సోమవారం లేయచ్చు కదా, లేదా ఇంకొక మిగిలిన రోజులు లేయచ్చు కదా అని మనం అడిగితే మనము అలా అనకూడదు. ఎందుకంటే దేవుడు ఏ దినము ఏది సిద్ధపరుస్తాడో దేవుని చేతిలో ఉన్నాయి. ఏ దినం ఆయన అద్భుతాలు జరిగించాలంటే ఆ దినంలో చేస్తాడు. ఏ దినము కీడు రప్పించాలనుకుంటే ఆ దినం కీడు రప్పిస్తాడు. ఆయన చిత్తం అది. అయితే
ఈ మాగ్దలేని మరియా పెందలక్కడ ఆదివారం పెందలక్కడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఆ సమాధిని చూడడానికి వెళితే రాయి దొర్లింపబడి ఉండట చూచింది. చూచిన వెంటనే ఆ సమాధి లోపలికి వెళ్ళి యేసుప్రభుని వెతుకుతుంది. కానీ యేసుప్రభు అక్కడ లేడు. ఆయన చెప్పినట్టుగా లేచి ఉన్నాడు. అందుకే అక్కడే 18వ వచనంలో ఆమె అంటది, ఏమనంటది? మాగ్దలేని మరియా వచ్చి నేను ప్రభును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేశాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ ఆదివారం రోజున ఎవరిని చూసిందామే? మరణించి తిరిగి లేచిన పునరుత్థానుడైన యేసయ్యను చూచింది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే ఆదివారమున మనము దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు మనకు నిత్యముగా కనబడతాడు. అది ఏ రకంగా కనబడతాడు అంటే ఆత్మస్వరూపి గనుక ఆ స్పర్శ కలిగిన వాళ్ళే, ఆ దర్శనం పొందుకున్న వాళ్ళే ప్రభును చూస్తారు. ఆదివారం అంటే ప్రభు మరణించి తిరిగి లేచిన దినం. ఆదివారం అంటే ప్రభును చూసే దినం. ఇంకా ఆ దినం, అందుకే దేవుడు అంతగా ఆ దినాన్ని ఆశీర్వదించాడు. అన్ని మేలులు మన జీవితంలో చేయబోతున్నాడు. అంతేకాకుండా కొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసుప్రభువారు మరణించి తిరిగి లేచిన దినం మొదలుకొని ప్రతి ఆదివారం అంతా వారు ఏం చేసేవాళ్ళు? సమాజంగా సంఘముగా కూడుకునేవారు. ఒక 20 మందో 30 మందో 50 మందో 200 మందో ఎందరైతే రక్షింపడ్డారో అందరూ కూడా మెల్లమెల్లగా ఆదివారం అంతా ఒక సంఘముగా కూడుకోవడము మొదలుపెట్టారు. ఇంటింట రొట్టె విరిచడం మొదలుపెట్టారు. ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఏమండి? రకరకాలుగా దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ వీధులు గ్రామాలు తిరుగుతూ యేసయ్యే నిజమైన దేవుడిని ప్రకటిస్తూ వచ్చారు. పౌలు గారు ఉన్న దినాల్లో కూడా, ఈ సౌలు ఉన్న ఆ దినాల్లో, పౌలుగా మార్చబడక ముందు దినాల్లో ఏం చేసేవాడంటే సంఘాలు హింసించేవాడు. ఎక్కడ ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కత్తి తీసుకొని నరికేవాడు, చంపేవాడు. చిన్నపిల్లలను చూసేవాడు కాదు, పెద్దవారని చూసేవాడు కాదు. ప్రార్థన చేసుకుంటున్న వారందరూ కత్తితో పొడిచి చంపేవాడు. అంత కఠినంగా ఉన్నాడు ఆ దినాల్లో. దేవుడు దర్శించిన తర్వాత సౌలు గారిని పౌలుగా మార్చిన తర్వాత ఆయన సంఘాలు కట్టడం ప్రారంభించాడు. అప్పుడు ఏం చేశారు తెలుసా? ఒక్కొక్క సంఘానికి పత్రికలు రాశారు. పత్రికలు రాస్తున్నప్పుడు వీరు ఆదివారం రోజున పరిశుద్ధ సంఘంగా కూడుకోవడమే కాదు, రొట్టె విరవడమే కాదు, ప్రార్థన చేయడమే కాదు, వాక్యం వినడమే కాదు, వాక్యం బోధించడమే కాదు, వాక్యానుసారంగా నడుచుకోవడమే కాదు, ఇంకా ఏం చేసేవారు తెలుసు? ఆదివారం రోజున చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వాక్యం 1వ వచనం నుంచి చదవండి. పరిశుద్ధుల కోరికైన చందా విషయమైతే నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్మ నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. చూడండి, ఈయన ఒక క్రమం పెట్టాడు సంఘంలో. ఏం క్రమం తెలుసా? మీరు ఆదివారం సంఘంలో కూడుకొని దేవుని ఆరాధించడమే కాదు, రొట్టె విరవడమే కాదు, ప్రార్థన చేయడమే కాదు, చందా కూడా మీరు పోగు చేయండి, కానుకలు పట్టండి. ఆదివారం రోజున కానుకలు ఉండాలి సంఘములో. చందా అంటే ఏమిటి? కానుక. ఈ కానుకలు కూడా 4 రకాలు ఉంటాయని మీకు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. చంద అనేది ఒకటే రకం ఉండదు, కానుక అనేది ఒకటే రకంగా ఉండదు, 4 రకాలుగా ఉంటుంది. ఒకటి ఆదివారం ఏదో మనకు తోచిన ఇచ్చే చంద 10 రూపాయలు. 10 రూపాయల కంటే ఎక్కువ వేసేవాళ్ళు లేరులండి. ఇంకా 50లో 100లో 500 వేసేవాళ్ళు చాలా తక్కువ. ఇది ఒక రకమైన చంద. ఇంకొక రకమైన చంద ఏమిటంటే మనం సంపాదించే ప్రతి సంపాదనలంతట్లో కూడా దశభాగం తీసిపెట్టాలి. ఏం చేయాలి? దశభాగం అంటే మనం రోజు ఎంత సంపాదిస్తామో ప్రతి మనిషి రోజు సంపాదించే ప్రతి సంపాదనలో 10వ వంతు దేవునికి ఇవ్వాలి. ఇది మానవుడు పెట్టిన పద్ధతి కాదు, ఏదో ఒక నాలాంటి సేవకుడు పెట్టిన పద్ధతి కాదు, దేవుడు పెట్టిన పద్ధతి ఇది. చంద పోగు చేయాలి.
ఆ చందతో ఏం చేయాలి మనము అంటే, కొన్ని సంఘాల్లో చందలు పోగు చేస్తారు, వచ్చే విశ్వాసులకు వడ్డీ లాగిస్తారు. నీకు ఒక 20,000 తీసుకో, నువ్వు ఒక 30,000 తీసుకో, నువ్వు ఒక 50,000 తీసుకో. ఏం చేస్తారు తెలుసా? ఒక లోకంలో ఉండే మానవుల్లాగా లోకస్తులు ఉంటారు చూడండి, ఈ లోకంలో వడ్డీలు ఇచ్చి అలవాటు చేసుకుంటారు చూడండి. వాళ్ళు వడ్డీకి పీడించుకొని అదేంటయ్యా వడ్డీలు అంటే దేవునికి అంటారు. దేవునికని ఇస్తారా? దేవునికి సంపూర్ణంగా ఆ ఖర్చు పెడతారంటే. అందుకే కొన్ని సంఘాలు శాపగ్రస్తులు అయిపోయాయి. అందుకే సంఘాలు విడిచి దేవుడు తొలగిపోయాడు, సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే అపవిత్రమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నారు సంఘాల్లో. దేవుని అందుకనే ఒక లోక సామెత ఉంది, సొమ్మొక్కుడిదైతే చెప్పండి, సొమ్మొక్కుడిదైతే దేవుని పేరు మీద సంపాదించే వేసే చందాలంతా ఏమండి ఏం చేస్తున్నారో తెలుసా? విచ్చలవిడిగా వాడుకుంటున్నారు, విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఎప్పటికైనా ఆ వ్యక్తి దేవునికి లెక్క అప్పజెప్పక తప్పదు, దేవుని చేతిలో శిక్షించక ఉండక తప్పదు. ఈరోజు మనం కనబడకపోవచ్చు. అందుకే పౌలు గారు అన్నారు, మీరు చంద పోగు చేయండి. ఈ చందలు 4 రకాలు. ఒకటి వ్యక్తిగతంగా ఇచ్చే చంద ఉంది. రెండవది ఏమిటంటే, మనం సంపాదించే ప్రతి ఒక్క సంపాదన ఖచ్చితంగా మనము దశభాగం దేవునికి ఇవ్వాలి. ఇది ఒక కట్టడ, ఖచ్చితంగా ఇవ్వాలి. లేదండి ఇవ్వనండి అంటే దేవుడు నిన్ను ఎక్కడ కక్కియాలో అక్కడ కక్కిస్తాడు. వ్యర్థమైన ఖర్చులు ఎన్నో చేస్తుంటాం, వ్యర్థమైన వేల ఖర్చులు చేస్తుంటాం. కానీ దేవునికి ఇచ్చే విషయంలో మనం ఏమైపోతున్నాము? వెనుకబడిపోతున్నాం. అందుకే కొందరు రోగాలకు పెట్టి అక్కడ రోగాలు బాగావు, డబ్బు నిలవదు. చూడండి రకరకాలుగా. ఇది బైబిల్లో ఎంతోమంది అనుసరించారు, ఆ దినాల నుంచి అనుసరించారు. ఈ యాకోబు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన సంపాదించే ప్రతి సంపాదనలో ఉన్న దశభాగం దేవునికి ఇచ్చాడు. ఇచ్చినందుకే వర్ధులుతూ వచ్చాడంటండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఇంకొక రకమైన చంద ఏమిటంటే, మనం వ్యక్తిగతంగా అయ్యా మేము దేవుని పరిచర్య చేయాలనుకున్నాము, దేవుని సేవ చేయాలనుకున్నాము, సువార్త ప్రకటించాలనుకున్నాము. ఇప్పుడు ఒక 2 రోజులు సభ పెట్టాలంటే ఏం కావాలి? 2 రోజులు సువార్త కొడుకులు పెట్టాలంటే డబ్బు ఉండాలి వద్దా? ఇప్పుడు అదేం 5-10 రూపాయలతో వచ్చేదే? వేలు లక్షలు ఖర్చులు అవుతాయి. ఇదంతా ఎవరి మీద భారం అంటే, అందుకే ప్రభు అంటాడు, మీరు సంపాదించే ప్రతి సంపాదనలో 10వ వంతు నాకు ఇవ్వండి, మిగిలినదంతా నీవు నీ కుటుంబంతో పోషించబడండి అని ప్రభువు ఎప్పుడో చెప్పాడు. మలకి గ్రంథం 3వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. అక్కడ ఏమంటాడు ప్రభు అంటే, మీరు నా యొద్ద దొంగిలున్నారు అంటాడు. మీరు నా యొద్ద దొంగిలు ఉన్నారు అంటాడు. ఎందుకు దొంగిలించావు? ఎప్పుడు దొంగిలించాం నీతో అంటే, ఏమి లేదు, మీరు సంపాదించే దాంట్లో 10వ వంతు మీరు దొంగిలించారు. అందుకే మీరు దొంగిలినై ఉన్నారు, దోచుకుని వారునై ఉన్నారు కనుక మీ పంటలను నేను నాశనం చేస్తాను, మీ కష్టార్జితం అంతా నేను వ్యర్థం చేస్తాను. మీరు ఎంతో కష్టపడతారు, కష్టార్జితం అంతా ఏమైపోతుంది అంటే శనగల సంచిలో వేసినట్టుగానే ఉంటుంది. పైన ఒక బక్క ఉంటుంది, కింద ఒక, అది ఎప్పటి నుండే తెలియదు. అందుకే కొంతమంది ఎంత సంపాదించినా కూడా ఏమైపోతుంది అక్కడ? పైన ఏమో చేస్తున్నావు, కిందేమో. ఎందుకు ఇదంతా పరిస్థితి మనకంటే, దేవునికి ఇచ్చే విషయంలో, చందా విషయంలో వెనుకబడిపోయాం. పనికిరాని వాటి కొరకు మనం వేల ఖర్చు చేస్తాం. వాటికి ఎంతైనా నష్టమైపోయినా దాని మీద మనకు చింత ఉండదు. అదే దేవునికి ఇచ్చే విషయంలో ఒక 100 రూపాయలు ఇవ్వండి, 10 సార్లు ఆలోచన చేస్తాం. 100 రూపాయలు ఇచ్చామే, 100 రూపాయలు పోయిందే, 1000 రూపాయలు ఇచ్చామే, 1000 రూపాయలు పోయిందే అని ఒక చింత. దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయ మేలులు పొందుకోవడానికి అంత చింత చేస్తున్నామే, పనికిరాని వాటి కొరకు వేల ఖర్చు చేస్తున్నాం. కానీ మన సంఘంలో కూడా అయితే నేను చాలా సంతోషపడుతున్నాను. అందరూ అట్లున్నారని నేను చెప్పట్లేదు, కానీ కొంతమంది అట్లా ఉన్నారు. కొంతమంది అయితే వారికి వచ్చిన కష్టార్జితంలో అయ్యా ఇదిగో మేము కష్టార్జితములు ఇంత ఇస్తున్నాం అని చెప్పి ఇంటికి పిలిచి మరి ప్రార్థన చేయించుకొని ఇచ్చి పంపించే కుటుంబాలు కూడా మన సంఘంకి దేవుడిచ్చాడు. అందుని బట్టి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయ్యా మా పేర్లు ఎక్కడ చెప్పకండి, దేవునికి మాకు తెలిస్తే చాలు, ఎవరికి చెప్పుకొని మేము ఘనత పొందాల్సిన అవసరం లేదు. చూడండి ఎట్లా మనసు ఉంటుంది. ఈరోజు 10 రూపాయలు కానుక మైకులో పలానా ఆమె ఇచ్చిందని చెప్పకపోతే నానా రకాల గొడవలు చేసేవాళ్ళు ఉన్నారు సంఘాల్లో. అవివేక ప్రజలు. నేను అంటాను, మనం ఇచ్చే బైబిల్ ఏమంటుందంటే,
ఈ చేత్తో ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు, ఈ చేత్తో ఇచ్చింది ఈ చేతికి, ఇదే నిజమైన ఆశీర్వాదం. ఒకవేళ అందరికీ కనబడేటట్లుగా ఇచ్చినా కూడా నీకు ప్రతిఫలం రాదు. సేవకుడు మైకులో చెప్పొచ్చు, నిన్ను గణపరచవచ్చు, కానీ నీకు వచ్చే దీవెన నీకు, ఎందుకంటే నీ ప్రెస్టేజ్ కొరకు నువ్వు చూపించుకుంటున్నావు, కానీ దేవుని మహిమ కొరకు అయితే ఇవ్వట్లేదు కదా. దేవుడు అనుకుంటుంది ఏమిటంటే ఈ చేత్తో ఇచ్చేది ఈ చేతికి తెలియకూడదంట. అందుకే పౌలు గారు అంటాడు, ఏమంటాడు తెలుసా, మీరు ఆదివారం రోజున ఏం పోగు చేయండి, సంఘంలో ఏం పోగు చేయండి, చంద, నిజంగా చంద పోగు చేయండి. ఇదంతా ఇంకా అసలైన పాయింట్లోకి నేను వస్తాను. ఆదివారం రోజున మనము పరిశుద్ధ సంఘముగా దేవుని మందిరంలో కనబడకపోతే దేవుడు ఎన్నో కీడులు చేస్తాడు. మీరు అనొచ్చు, అయ్యా మరి ఆదివారం రోజున మేమందరము పనిపాట వదులుకొని సంఘములో ఉండాలని నువ్వు చెప్తున్నవే, మంచిది, అక్కడికి బాగుంది. మరి ఆదివారం రోజున మేమందరము పనిపాట అన్ని వదులుకొని పరిశుద్ధ సంఘంగా మేమందరము సంఘములో కూడుకుంటే మరి దేవుడు మా జీవితంలో చేసే మేలులు ఎట్లాంటి మేలులు చేస్తాడని మీరు ఒకవేళ మీకు ఆలోచన రావచ్చు. నేను చెప్తున్నాను, ఎవరైతే దేవుని సంఘములో మొదటి రోజు కనబడకపోతే వారు కీడుని అనుభవిస్తారు. ఎవరైతే ఆ నిర్లక్ష్యం చేయకుండా ఆదివారం అనే మొదటి దినాన సంఘములో తప్పకుండా కూడుకొని అనుసరిస్తే వాళ్ళ జీవితంలో చేసే మేలులు ఏమిటో తెలుసా? ఒక 4 విషయాలు ఉన్నాయి. ఒక అద్భుతమైన మాటలు త్వరగా ఆ 4 మాటలు చెప్పి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను. మొదటి మాట చదవండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమును విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఏం చేశాడంటండి? ఏ దినాన్ని ఆశీర్వదించాడు? విశ్రాంతి దినం అంటే ఏ దినము? మొదటి దినము అంటే అది పునరుత్థాన దినాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఏం చేశాడు? ఆశీర్వదించాడంట. ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. గట్టిగా దేవునికి హల్లెలూయా చెప్పండి మరొకసారి. ఇప్పుడు ఈ మాట బాగా వినండి అందరూ, పెడిచెవును పెట్టి వినొద్దు. దేవుని సన్నిధికి పరిశుద్ధ సంఘంగా మనం అందరం కూడుకొని తప్పకుండా ఆ దినాన్ని ఆచరించగలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను నీ కుటుంబాన్ని నీ చేతి పనులన్నీ ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి మరొకసారి. ఆశీర్వదిస్తాడంట. ఆశీర్వాదాలు కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి పర సంబంధమైన ఆశీర్వాదం ఉంది, రెండవది భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం అంటే అన్నీ ఒకటే అనుకోకండి. పర సంబంధమైన ఆశీర్వాదం ఉంది, భూ సంబంధమైన ఆశీర్వాదం ఉంది. భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎట్లుంటాయంటే ఏదో మనము కష్టపడడము, సంపాదించుకోవడము, ఏదో తినడము, ఉండడము, మన కష్టార్జితం మన మీద మనం ఆధారపడి బతుకుతుంటాము. దీన్ని దేవుడు ఇచ్చాడు మనకు ఆశీర్వాదం అంటుంటాం. ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం కానీ పర సంబంధమైన ఆశీర్వాదము కాదు. పర సంబంధమైన ఆశీర్వాదాలు ఎట్లుంటాయంటే, పర సంబంధమైన ఆశీర్వాదము నువ్వు అడగక ముందే అక్కరతలన్నీ తీర్చే ఆశీర్వాదం అది. కొన్నిసార్లు ఎంతో ఈ ఆశీర్వాదం కొరకు ఎంతో అడుగుతుంటారు, దేవుణ్ణి ప్రాలాపిస్తుంటారు, చింతిస్తుంటారు కొంతమంది, అయినా కొందరికి ఇవ్వడు. అందుకే పౌలు గారు అంటాడు కదా, ఒక మాట అంటాడు, ఏమిటంటే మీరు భూ సంబంధమైన మాట మీద మనసు ఉంచక పైనున్న వాటినే వెతకండి, పైనున్న వాటి ఆశీర్వాదం కొరకు వెతకండి. ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతమైనది కాదు. ఈరోజు మనం ఇంత కష్టపడి ఆదివారం మీదో, సోమవారం మీదో, మంగళవారం మీదో అన్ని దినాలు మనం పనిచేసి అన్ని పనులు చేసుకొని సంపాదించామనుకోండి, ఒకరోజు చచ్చిపోయిన తర్వాత మన ఆస్తులు మన వెనక్కి వస్తాయా? మనం ఇల్లు కట్టుకున్న ఇల్లు మన వెనక్కి వస్తాయా? ఉద్యోగాలు మన వెనక్కి వస్తాయా? మనం సంపాదించిన సంపాదన మన వెనక్కి వస్తుందా? ఏమి రాదు. కానీ నువ్వు కోరుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం అడగకపో, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అందుకే ప్రభు చాలాసార్లు చెప్పాడు, ఏమిటో తెలుసా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో ధాన్యము కూర్చుకోవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడా లేదా?
పోషిస్తున్నాడు. మరి మీరు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వాళ్ళు కాదా? మరి వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించలేడా? వాటికి మేలులు చేస్తున్న దేవుడు మీకు జీవితంలో మేలులు చేయలేడా? మనకు నోరుంది, మాటలున్నాయి, అన్నీ ఉన్నాయి. ఆకాశ పక్షుల కంటే మనం శ్రేష్టమైన వాళ్ళము. దేవుడు మనకు అన్ని మేలులు చేయలేడా? చేస్తాడండి. కొంతమందికి ఏదైనా చింత, ఏమి తిందామో, ఏం త్రాగదామో, ఏం ధరించుకుందామో, ఎప్పుడు ఏం గట్టుకు, ఏం జంపాలి, ఎప్పుడు కొంతమందికి ఇదే 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 ఇదే. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మన జీవితంలో నీవు నీ కుటుంబం 6 రోజులు కష్టపడు. నీ కష్టార్జితం అంతా కూడా 6 రోజులంతా కష్టం చేసుకో. కానీ 7వ రోజు అంటే విశ్రాంతి దినం అనే మొదటి దినం రోజున నీవెక్కడుండాలి? పరిశుద్ధ సంఘములను ఉండగలిగితే దేవుడు నీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వే కష్టార్జితం, చిన్న ఉద్యోగమే కావచ్చు, చిన్న చేతి పనే కావచ్చు, చిన్న కూలి పనే కావచ్చు, చిన్న వ్యాపారమే కావచ్చు, అది చిన్నదే కావచ్చు, నీకు రెండింతల మేలులు దేవుడు దయచేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రెండింతల మేలులు చేస్తాడు. కొంతమందికి విశ్వాసం ఉండదు. ఎంతసేపు ఉన్న వారి మీద వారే ఆధారపడుతుంటారు. కొంతమంది అంటుంటారు, ఇంట్లో కూర్చొని దేవుడా 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 దేవుడు అంటే దేవుడు మనకేమన్నా ఇస్తాడా? పైనుంచి మూట పడేస్తాడా అంటుంటారు కొంతమంది. దేవుడు ఎప్పుడు పైనుంచి మూట పడేయడు. ఒకరి ద్వారా ఒకరికి సహాయం చేసి నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఉదాహరణకి, ఎవరు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు, మా సాక్ష్యం చెప్తున్నాను. ఒకప్పుడు 14 సంవత్సరాలుగా డాక్టర్గా పనిచేసామా, వేల సంపాదించాము. రోజుకు 2000, 3000 రూపాయలు సంపాదించేవాడిని నేను. ఆ దినంలో అంత సంపాదించినా తినడానికి తిండి ఉండేది కాదు, ఒకటి ఉంటే ఒకటి ఉండేది కాదు. ఎప్పుడైతే దేవుని దర్శనం పొందుకొని, దేవుని యొక్క కృపను పొందుకొని మేము సమర్పించుకొని సేవకు వచ్చామో, సేవకు వచ్చినది నాటిని మొదలుకొని ప్రారంభంలో కొద్దిగా ఇబ్బంది ఉంది, ప్రారంభంలో కొద్దిగా ఇరుకులు ఉన్నాయి, ప్రారంభంలో కొద్దిగా అట్లుండేది. కానీ ఇప్పటికైతే ఏది కొదవ లేకుండా దేవుడు సమకూర్చాడు. వందలు సంపాదించిన దినాల్లో ఆకలితో ఉన్నాం. వందలు సంపాదించిన దినాల్లోన కన్నీళ్ళు, కష్టాల్లో నలిగిపోయాం. కానీ ఈరోజు ఎందుకు ఈ ఆశీర్వాదం అంటే, ఏమండి, పరిశుద్ధ సంఘములో మేము కూడుకొని ఆయన ఆరాధిస్తున్నాము, ఆ దినాన్ని పాటిస్తున్నాం. కనుకనే దేవుడు ఉన్న కాటికి దేవుడు ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారు కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గు పడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసు ఉంచుచున్నారు అంటాడు. చూడండి, కొంతమందికి వారు కడిపేవారికి దేవుడు, వారు కష్టార్జితమే వారికి దేవుడు అంట. ఇలాంటి వాళ్ళంతా ఏం చేస్తారు తెలుసా? అనేక సార్లు దేవునికి శిలువకు శత్రులుగా మార్చబడుతున్నారు. అంత దేవుడేలండి. ఏ దినం ఉంటే ఏ దినం లేకుంటే ప్రతి దినం పని చేసుకోవాలి, మేము కష్టపడాలి అంటుంటారు. కానీ మంచిదే, కష్టపడు. ఎన్ని రోజులు కష్టపడాలంట? 6 రోజులు కష్టపడండి. ఏం చేయాలా? మొదటి దినాన్ని మనము పరిశుద్ధ సంఘములో మనము కూడుకోవాలి. మన కష్టార్జితం అంత దేవుడు వ్యర్థం కాకుండా దేవుడు దాన్ని 100 రెట్లు మరలా దేవుడు నీ జీవితంలో కూర్చొని తిన్నా తరిగిన ఆస్తి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ధనవంతుడు, లాజరు అని 2 ఉన్నారు కదా. ఇప్పుడు ధనవంతునికి ఎంత కూర్చొని తిన్నా తరిగిన ఆస్తి ఉంది. కంటికి కోరికున్న బట్టలు కట్టుకున్నాడు, ఏం తినాలంటే అది తిన్నాడు, ఏం తాగాలంటే అది తాగాడు, ఎంత 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 సంపాదించాడు అంత సంపాదించాడు. కానీ అతని ఇంటి ముందు ఒక ఆయన ఉన్నాడు, బీద లాజరు, దరిద్రుడైన లాజరు ఉన్నాడు ఒక ఆయన. కానీ ఇద్దరికి వ్యత్యాసం ఏమిటంటే, ఈ ధనవంతుడు ఎంతసేపు ఉన్న డబ్బే దేవుడు అనుకున్నాడు, తన కడుపే దేవుడు అనుకున్నాడు, తాను బాగుంటే చాలనుకున్నాడు, ఇతరులకు మేలు చేయకపోతే నేను బాగుండాలి, అందరికంటే బాగుండాలని మురిసిపోయాడు. కానీ ఈ దరిద్రుడి తినడానికి తిండి లేకపోవచ్చు, కట్టుకోవడానికి బట్ట లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు, కానీ నీతికి బతికాడు. ఉన్న కొన్ని దినాలైనా నీతికి బతికాడు. ఆ ఇంటి ముందు
ఆ బల్ల మీద పడే రొట్టె ముక్క తిని ఆకలి తీర్చుకొని ఘోరాలనుకొని ఆశపడ్డాడంట. కానీ ఒకరోజైనా ఈ ధనవంతుడు పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టలేదు. ఆయనకి 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, కుటుంబం పెద్దది, బలగం పెద్దది, జనం పెద్దదే, జన బలగం ఉంది, డబ్బు బలం ఉంది, అన్ని బలం ఉంది. కానీ పర సంబంధమైన బలం ఆయనకి లేదు. ఇద్దరు చచ్చిపోయారు. ఇద్దరు చచ్చిపోతే ఇప్పుడు ఎవరు ఎక్కడికి చేరాలి? ధనవంతుడు కదా పరలోకం చేరాల్సింది, మరి ఎందుకు చేరలేదు? వాక్యం అంటుంది, సూదెబొజ్జులో ఒంటె దూరుడైన సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట దుర్లభం, అసంభవం, చేరలేడు. ఎందుకంటే మనం సంపాదించిన డబ్బు పరలోక రాజ్యంలో చేర్చదు. మన నీతి, మన భక్తి, మన విశ్వాసము, మన నిజాయితే పరలోక రాజ్యంలో చేరుస్తుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆఖరికి ఇద్దరు చచ్చిపోతే పాతాళానికి వెళ్ళిపోయాడు ధనవంతుడు, ఆ పరదేశికి వెళ్ళిపోయాడు ఈ దరిద్రుడైన లాజరు. తండ్రివైన అబ్రహాం రొమ్మును ఆనుకొని ఉంటే తలెత్తి చూశాడండి ఈ ధనవంతుడు, పాతాళములు యాతన పడుతున్నాడు. తలెత్తి చూస్తే ఆ లాజరును చూశాడు. తండ్రివైన అబ్రహామా, నా నాలుకను చల్లార్చడానికి లాజరును పంపమంటాడు. అప్పుడు ఈయనేమంటాడు తెలుసా? ఇదిగో ధనవంతుడా, నీ జీవిత కాలమంతా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికావు. నీవు భూమి మీద బతికినంత కాలం సుఖాన్ని కోరుకున్నావు, ఇప్పుడు యాతన పడుతున్నావు. కానీ ఈ లాజరు కష్టాన్ని అనుభవించాడు, కానీ ఇప్పుడు నెమ్మది పొందుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఎప్పుడే కానీ సుఖానికి అలవాటు పడకూడదు. మన శరీరం కానీ మనం కానీ సుఖం ఎప్పటికైనా నరకంలో పడేస్తుంది. కాబట్టి కష్టమైన నష్టమైన మనము దేవుని కొరకు నీతిగా బ్రతకడమే మనం నేర్చుకోవాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే కొంతమందికి భూ సంబంధమైన ఆలోచన, భూ సంబంధమైన మీద మనసు ఉంచుతారు, భూ సంబంధమైన ఆశీర్వాదం కోరుకోవాలనుకుంటారు. అది అడగకపోయినా దేవుడు నీకు ఇస్తాడు, దాని గురించి చింత ఏం చేయొద్దు. నువ్వు అడగాల్సిందంతా ఏమిటి? పర సంబంధమైన ఆశీర్వాదం. ఎప్పుడు ఇస్తాడంటే నీవు ఆదివారమున సంఘములో, పరిశుద్ధ సంఘములో నీవు నీ కుటుంబం 6 రోజులు కష్టపడి ఆ దినాన్ని నువ్వు కూడుకొనగలిగితే నీకు పర సంబంధమైన ఆశీర్వాదం నీకు కలగజేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు, చూడండి, దేవుని సంఘానికి లేదా ఆదివారం రోజున ఎందరైతే ఎన్ని కుటుంబాలైతే కూడుకుంటారో వారందరూ కూడుకున్న వారికి ఏం చేశాడు తెలుసు? దేవుడు ఆశీర్వాదాలు పెట్టాడు. ఆశీర్వాదాలు మూట దేవుని సన్నిధిలో ఉన్నాయి, దేవుని సంఘములో ఉన్నాయి. ఈ సంఘములో నిన్ను ఏం చేస్తాడు తెలుసా? ఆ దినాన దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించాడు కనుక నీ పర సంబంధమైన దీవెనలన్నీ కూడా నీ మీద కుమ్మరిస్తాడు. నీవు, నీ కుటుంబము నిత్యముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు, నీకు మేలు కలుగుతుంది. ఇంకా మనం చూడనట్లయితే 24వ కీర్తన 3, 4, 5 వచనాలు చదవండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే వాడు దేవుని వలన ఆశీర్వాదం పొందును. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, గట్టిగా 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 హల్లెలూయా. నీవు ఆ రోజులంతా పని చేసుకొని నీవు ఆ ఆదివారం రోజున పని వదిలిపెట్టు. నీకు ₹1,00,000 జీతమైనా పక్కన పెట్టు, ₹1,00,000 డబ్బు ఆ రోజు నీకు ఆదాయం వస్తుందన్న పక్కన పెట్టు, అదొక్క రోజే. ఎందుకంటే నువ్వు భూ సంబంధమైన ఆశీర్వాదం తీసుకుంటే పర సంబంధమైన ఆశీర్వాదం నువ్వు కోల్పోతావు. మనకి శాశ్వతంగా నిలిచేది ఏ ఆశీర్వాదము? భూ సంబంధమైన ఆశీర్వాదమా, పర సంబంధమైన ఆశీర్వాదమా? పర సంబంధం, అది యుగ యుగములు నీతో నిలుస్తుంది. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదము ఈరోజు ఉండొచ్చు, రేపు వెళ్ళిపోవచ్చు. ఈరోజు నువ్వు కష్టపడితే వస్తుంది, లేకపోతే లేదు. మరి పర సంబంధమైన ఆశీర్వాదము ఎల్లకాలం నీతో ఉంటుంది. నువ్వు మరణించినా కూడా నీ దగ్గరే ఉంటుంది ఆశీర్వాదం. నీవు ఈ లోకాన్ని వదిలిపెట్టినా కూడా నీ పిల్లల మీద ఆశీర్వాదం చూపుతుంది. కానీ నువ్వు భూ సంబంధమైన వాటి ఆశీర్వాదం కొరకు ప్రాకులాడొద్దు. అందుకే అంటాడు అక్కడ, ఆయన పరిశుద్ధ స్థలములు నిలదగిన వాడెవడు? పర్వతమునకు ఎక్కిన వాడెవడు అంటే, పర్వతం అంటే ఏమిటి, పరిశుద్ధ స్థలం అంటే ఏంటంటే దేవుని సంఘమే పరిశుద్ధ స్థలం.
పర్వతం అంటే ఏమిటో తెలుసా? దేవుని సంఘమే పర్వతం. అందుకే మాట అంటాడు, వ్యర్థమైన వాటి మీద మీరు మనసు పెట్టొద్దు. వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకండి. వ్యర్థమైన పనికిరాని వాటి కొరకు మనసులో ప్రాకులాడకండి. నీ కడుపు మీద, నీ కష్టార్జితం మీద ఆధారపడొద్దు. దేవుని మీద నువ్వు ఆధారపడు. అందుకే ఎవరైతే అలాగ ఆధారపడితే వారి మీద ఏం చెప్తాడంట దేవుడు? వారిని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. రెండో మాట ఏమిటంటే, అదే అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం 8వ వచనం. మేము కూడి ఉన్న మేడగదిలో, 7 నుంచి చదవండి, పూర్తిగా అర్థమవుతుంది. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతూకు అనునొక యవనస్తుడి కిటికలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్ర భారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందికి పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందర పడుకుడి, అతని ప్రాణమతినిలో నున్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ పొందెను. చూడండి, ఈ మాట బాగా వినండి. ఒకటి, ఆదివారం రోజున మనం అందరము మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కూడుకుని ఆ దినాన్ని పాటించగలిగితే ఒకటి పర సంబంధమైన ఆశీర్వాదం పొందుకుంటావు. రెండవది ఏం మేలు చేస్తాడంటే, ఇక్కడ కొద్దిగా వివరిస్తాను. పౌలు గారు కొంతమంది అక్కడ ఒక ఇంట్లో కూడుకున్నారు, మేడగదిలో కూడుకున్నారు. అది 3 అంతస్తుల మేడగది. ఆ దాని మీద కూడుకొని ఆ మేడగదిలో ప్రార్థిస్తున్నారు, పాటలు పాడారు, ప్రభును స్తుతించారు, ఆరాధించారు. తర్వాత రొట్టె విరిచారు, దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధిస్తూ ఉంటే చాలామంది ఆ ప్రార్థనకు వచ్చారు కదా, అందులో అందరూ మెలకుతూ ఉంటారా? ఒక ఆయన కిటికీలో కూర్చొని ఏం చేస్తున్నాడంట? చెప్పండి, ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడంట. ఎట్లా నిద్ర? అది గాఢ నిద్ర. చూడండి మరి ఆయన ఎట్లాంటి మహానుభావుడు ఆయన. ఈరోజు కూడా అంతే. ఐతూకు లాంటి ప్రజలు ఉంటారు, కొంతమంది మందిరానికి వస్తారు, నిద్రపోతుంటారు. మొగోళ్ళు నిద్రపోతున్నదో లేదో చూడొచ్చు, కానీ ఆడను కనుక్కోలేము. ఎందుకు? వాళ్ళకి ఏం అడ్డం ఉంటుంది? మన అక్కోళ్ళు ఏం చేస్తారంటే, ఈ ముసుగిట్టు ఉంటుంది, ఇన్నట్టే ఉంటారు. ఇటు వరకే ఈ కండ్లు కనపడుకోకున్నంత వరకు ముసుగేసుకొని అట్లాగే నిద్రపోతారు. హల్లెలూయా అంటే హల్లెలూయా అంటుంటారు. అమ్మ ఏం చెప్పాడమ్మా పాస్టర్ గారు అంటే, ఏమో బాగా చెప్పా అంతే, ఏడు గురించి చెప్పాడమ్మా ఏమో తెలియదు, బాగా చెప్పి మొత్తానికి. చూడండి, ఈ ఐతూకు అనేటువంటి వ్యక్తి మేడగదులు అందరూ ప్రార్థన చేస్తుంటే ఈయన మాత్రం ఆ కిటికీలో కూర్చొని ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడంట. ఈరోజు కొంతమంది మందిరానికి వస్తారు, నిద్రపోతారు. సంఘానికి వస్తారు, నిద్రపోతారు. సంఘానికి వస్తారు, బయట తిరుగుతారు. సంఘానికి వస్తారు, బయట కాలక్షేపం చేస్తారు. సంఘానికి వస్తారు, బయట వచ్చి మాటలు పెడతారు, వ్యర్థమైన మాటలు. దేవుని ఈరోజు ఆదివారం కదా, ఆ రోజులు నేను కష్టపడ్డాను కదా, ఈ ఆదివారం రోజని నేను ఆశీర్వాదం పొందుకోవాలి కదా, ప్రార్థన చేయాలి కదా, నేను పాటలు పాడాలి కదా, స్తుతించాలి కదా, ఆరాధించాలి కదా, దేవుని వాక్యం వినాలి కదా అనే ఆలోచన చాలా తక్కువ. కొంతమందికి ఆసక్తి ఉంది రోజుల్లో సంఘాల్లో. నిద్రపోయే వాళ్ళు ఎక్కువైపోయారు, మెలకుగా ఉండేవాళ్ళు తక్కువ అయిపోయారు. నిద్ర ఆసక్తి. చూడండి, మనం ఎట్లయితే ఆదివారం దేవుని సంఘానికి వస్తామో మనతో పాటు సాతాను కూడా దేవుని సన్నిధికి వస్తాడు. నీ పక్కనే కూర్చుంటాడు. ఏం చేస్తాడు? కనపడతాడు ఎవరికైనా? ఎవరికి కనపడ్డు? మీరు అనుకునేరు దేవాలయంలో సాతాను లేడు అనుకునేరేమో. అది పొరపాటు. సాతాను నిశ్చయముగా ప్రతి సంఘంలో ఉంటాడు. ఉండి ఏం చేస్తాడు? నీ వాక్యం వింటుంటావు. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అని ఎక్కడో దేశపోతుంది. చెప్పిన వాక్యం అంతా ఈ చెబితే ఏంటావు. అందుకే లూకాసు తర్వాత చదువుకోండి, మనం విత్తే ప్రతి వాక్యము లేదా విత్తనం అనేది కొందరి హృదయంలో ఉండదంట. ఆ హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎవరు ఎత్తుకొని వెళ్తున్నారు?
కాకి అనబడిన ఈ పక్షి, కాకి అనే పక్షిలాగా ఉంటాడు ఒకడు, సాతాను అనేటువంటి వాడు. నీ హృదయంలో ఉండకోకుండా దాన్ని జారు తీసుకొని దొంగలిస్తాడు. వాడు నీతో డబ్బు దొంగలించడు, బట్టలు దొంగతనం చేయడు, నీ ఆస్తులు అంతాస్తులు దొంగతనం చేయడు. ఏం దొంగతనం చేశాడు తెలుసా? నీలో ఉండే వాక్యాన్ని దొంగతనము. ఎందుకు అంటే ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు మారు మనసు పొందుతావు, పాపం జోలికి వెళ్ళవు, నరకానికి వెళ్ళవు. గనుక వానికి ఏది ఇష్టం లేదు తెలుసా? నువ్వు బాగుపడేది ఇష్టం లేదు, నువ్వు వాక్యానుసారంగా బ్రతకడం ఇష్టం లేదు, నీవు దేవుని రాజ్యంలో చేరడం వానికి ఇష్టం లేదు. దేవుని మీద ఉన్న కోపము నీ మీద చూపుతాడు. ఎందుకంటే దేవునికి మనకు బద్ధ శత్రువు అయిపోయాడు. ఎందుకంటే పరలోకంలో దేవదూతగా దేవుడు తయారు చేసి ఆరాధించమని చెప్తూ కొద్ది గర్వించాడు. దేవుడు త్రొక్కు వేసి కిందకు పడ్డాడు కనుక ఆయన మీద ఉన్న కోపము మన మీద చూపుతున్నాడు సంఘాల్లో. అందుకే కొన్ని సంఘాలు గొడవలు, డబ్బుకు గొడవలు, సంఘ పెద్దల అధికారులకు గొడవలు, పాట ఏకపోతే గొడవలు, ప్రార్థన ఏకపోతే గొడవలు. ఎందుకయ్యే గొడవలు అంటే సాతాను సృజించే గొడవలు అవి. పరిశుద్ధాత్మ శక్తి ఉండదు కొన్ని సంఘాల్లో. ఏముంటుందో తెలుసు, ఎప్పుడు గొడవలు. మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అనేవాళ్ళు కూడా మనసు పుట్టదు. ఏం పోతావు ఆ చర్చికి, ఎప్పుడు కొట్లాట, ఎప్పుడు గొడవలు, ఎప్పుడు సంఘ పెద్దలు గొడవలు. చూడండి, సంఘాలు అనేవి ఏమైపోతున్నాయి తెలుసా? చల్ల చెదరైపోయింది. ఈ మందిరానికి ఆదివారం రోజున నీవు నీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే, ఇక్కడ ఐతుక్ అనేటువంటి వ్యక్తి నిద్రపోతే ఎక్కడ పడిపోయాడు? అంతస్తు మీద నుంచి కిందికి పడ్డాడంట. ఇప్పుడు మనం ఒక 4 అడుగులు 3 అడుగుల నుంచి కిందికి దూకితేనే కాళ్ళు నొప్పులు వస్తాయి, లేదా కాళ్ళకి గాయం అవుతుంది, ఏదో ఒకటి హాని కలుగుతుంది. మరి 3 అంతస్తుల మీద నువ్వు కింద పడినప్పుడు ఆయన బతకూడదు కదా? కింద పడ్డాడు. కింద పడితే ఇంక అందరూ ప్రార్థన చేసుకునే వాళ్ళు, ఈయన పౌలు గారు వాక్యం చెప్పేవాడు కూడా నిలబడిపోయి ఇంక వాక్యం చెప్పేది మానేసి కిందికి దిగిపోయి కౌగులించుకొని ప్రార్థన చేస్తే చచ్చిపోయేవాడు కూడా బతికడండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే నేను చెప్పే మాట ఏమిటంటే, నీకు ఆపదలు కలిగితే కొన్నిసార్లు ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆపదలు రావచ్చు. ఆదివారం చర్చిగా మందిరానికి రావాలని సిద్ధపడినప్పుడు నీకు ఆపదలు, ఆటంకాలు కలుగుతాయి. నీ ఆ రోజులు ఆటంకాలు రా కొంతమందికి. బాగా గమనించండి మీరు. మిగిలిన రోజుల్లో ఈ 6 రోజుల్లో ఏం ఆటంకం ఉండదు. నువ్వు వెతికితే కూడా కొద్దిగా చిన్న గొడవ కూడా కనపడదు ఇంట్లో. ఆదివారం నువ్వు రెడీ అయ్యి చర్చికి వెళ్ళి బైబిల్ పట్టుకునే లోపు నీ ఇంట్లో నీ భర్త అయినా వ్యతిరేకం అయిపోతాడు, భార్య అయినా వ్యతిరేకం అవుతుంది, పిల్లలకన్నా రోగాలు వస్తాయి, నీకన్నా ఏదో ఒక ఆపద. ఎందుకు ఈ ఆపద? ఎవరు పెట్టే ఆపద? దేవుడు పెట్టే ఆపద కాదది. సాతాను కలగజేసే ఆపద, సాతాను కలగజేసే ఆటంకాలు అవి. ఎందుకంటే ఆటంకపరిస్తే ఆ దినం నువ్వేం చేస్తావంటే ఆ దినం నువ్వు పోగొట్టుకుంటావు, ఆశీర్వదింపబడలేవు, నువ్వు శాపగ్రస్తుడికి మార్చబడతావు. అదే సాతానికి ఇష్టం. నువ్వేమంటావంటే, ఈరోజు నా కూతురికి జ్వరం వచ్చింది, నా కుమారునికి జ్వరం వచ్చింది, కడుపు నొప్పి లేచింది, ఇంకేం చెప్తాము? ఎన్నో చెప్పి కారణాలు చేసుకుని ఆ రోజంతా దేవుడు చేసే మేలులన్నీ పోగొట్టుకొని ఒక శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తున్నావు. కానీ దేవుని బిడ్డలారా, నీకు ఎలాంటి ఆపదలు వచ్చినా ఆదివారం అనేది ఎక్కడుండాలి? నువ్వు చెప్పండి, ఎక్కడుండాలి? దేవుని సంఘములో మీరు నిలిచి ఉందురుగాక. నీకు ఎట్లాంటి ఆటంకాలు, ఎప్పుడు చెప్పేది ఒకటే, నీకు కాలు ఇరిగిపోయినా డోక్కుంటూ కూడా ఆ రోజు రావాలి. అది విశ్వాసం అంటే. నీకు ఎంత జ్వరం వచ్చినా, ఎంత అనారోగ్య సమస్యలు వచ్చినా డోక్కుంటూ ఏమండి పరిగెత్తుకుంటూ రావాలంట. అది విశ్వాసం. మీరు అనొచ్చు, నీకేమో ఎంత బాగా చెప్తావు, నీకేమైనా నొప్పి ఉంటే కదా. నేను అంటాను, మీలాగే నేను కూడా మనిషే కదా. ఎన్నిసార్లు అట్లాంటి లేవలేనంత జ్వరాలు వచ్చినాయో అడగండి. కొన్నిసార్లు తెల్లవారుజామున భయంకరమైన నొప్పులు లేదా భయంకరమైన జ్వరాలు, జ్వరాలు వచ్చాయి. కొన్నిసార్లు సేవలో తిరిగి ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఏమండి కొన్నిసార్లు లేవలేని పరిస్థితుల్లో అయినా ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆదివారం నేను ఎక్కడుండాలి? నేను నా కుటుంబం ఎక్కడుండాలి? మందిరంలో ఉండాలి. దేవుడు మన భుజం మీద పెట్టిన ఆ భారాన్ని మోసుకొని వెళ్ళి సాగిపోవాలి. ఇది ఆత్మీయ యాత్ర. ఇది చూడండి, యేసు ప్రభువారు 150 కేజీలున్న శిలువను మోసుకొని సాగిపోయాడు కొండ మీద.
మనం ఎట్లాంటి శిలువను మోసుకొని రావాలి దేవుని సన్నిధికి? శ్రమలనే శిలువను, ఆటంకాలనే శిలువను, ఆపదలనే శిలువను, రోగాలనే శిలువను, దయ్యాల చేత పీడింపబడుతున్న శిలువను మోసుకొని ఇంటి నుంచి ఎక్కడికి రావాలి? ఎందుకు ఆ దినం రావాలంటే నీకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, నీకు ఈ లోకంలో ఏ డాడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ విడుదల ఉండకపోవచ్చు, కానీ నిశ్చయంగా చెప్తున్నాను, నమ్మిన వారి పట్ల ఏం చేస్తాడు తెలుసా? నీకు ఎలాంటి ఆపదలైనా దేవుని మందిరానికి నువ్వు రాగలిగితే, తప్పకుండా నువ్వు పాటించగలిగితే, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ ఆపదలన్నీ దేవుడు తొలగించునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. 57వ కీర్తన 1వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నేను నీ రెక్కల నీడ శరణు జొచ్చి. చూడండి భక్తుడు ఎంత బాగా ఆ కీర్తన రాస్తున్నాడు తెలుసా? ఈయన దావీదుకు రాస్తున్న ఈ కీర్తనలో దావీదు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ప్రభువా నన్ను రక్షించు, కరుణించు ప్రభువా, నేను ఆపదలో చిక్కుకున్నానయ్యా, కష్టాల్లో ఉన్నాను ప్రభువా, ఆటంకాలు వస్తున్నాయి. దావీదు ఎట్లాంటి వ్యక్తి? తాంతి వాయిద్యం వాయిస్తే దయ్యాలు పోతాయి, పాట పాడితే అంత అందంగా పాట పాడేవాడు దావీదు. అంత గానం మనకైనా స్వరాలు అట్టట్టుగా ఉన్నాయి, కానీ దావీదు స్వరం ఎట్లాంటిది? ఆయన చూడు, అంత గొప్ప భక్తుడైన ఆయనకే ఏమొచ్చినాయి? ఆపదలు వచ్చినాయి. అది ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరి వల్ల వచ్చినాయి అంటే బయట నుంచి రాలే ఆపదలు, శత్రుల నుంచి రాలేదు ఆపదలు. ఎవరి నుంచి వచ్చే తెలుసు ఆపదలు? సొంత పిల్లనిచ్చిన మామే ఆపద కలుగజేశాడు. ఎంత భయంకరమైన మాట కదండి. ఈ ఆపదలు, కష్టాలు, కన్నీళ్ళు బయట నుంచి వచ్చేది తక్కువ, ఇంట్లో నుంచి వచ్చేవే ఎక్కువ. అది నీ భర్త నుంచి రావచ్చు, భార్య నుంచి రావచ్చు, పిల్లల నుంచి రావచ్చు, పక్కనింటి వాళ్ళ నుంచి రావచ్చు, సాతాను వల్ల రావచ్చు. నీకు ఏ ఆపదలు ఎక్కడ ఎలా వస్తాయో మనకు తెలియదు కొన్నిసార్లు, కానీ ఆపదలంటూ ఖచ్చితంగా వస్తాయి. నువ్వెంత ప్రార్థన చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంత క్రమంగా మందిరానికి వచ్చినా, ఎంత నువ్వు భక్తిగా నీతిగా జీవించినా ఆపదలు ఖచ్చితంగా వస్తాయి. కానీ వచ్చినా కూడా, ఎంత భారమైనా కూడా, ఎన్ని ఆటంకాలైనా కూడా నువ్వెక్కడుండాలి? ఆదివారము ఎక్కడుండాలి? దేవుని మందిరంలో ఉండాలి. నాకు ఈ ఆపద వచ్చింది కదా, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తా. నాకు ఈ ఆపద వచ్చింది కదా, మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తా. నాకు ఈ ఆపద వచ్చింది కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తా. నాకు ఆపద వచ్చింది కదా, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తా. నాకు ఈ ఆపద వచ్చింది కదా, ఇంకొకరి దగ్గరికి వెళ్తానంటే వాళ్ళ దగ్గర ఆపదలు తొలగేవి కావు. అందుకే నేను అంటున్నాడు, ప్రభువా ఆపద వచ్చింది, నన్ను కరుణించు. మనం కూడా వచ్చి ఆదివారం వచ్చి ఏదో ఒక ఆపద నేను సంభవించింది అనుకోండి, మందిరానికి రా, కుటుంబంతా పక్కన పెట్టి, ఆ రోజంతా పని పాట అంతా పక్కన పెట్టి ఆ రోజు రా, దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళ నుంచి, ప్రభువా ఈ ఆపద నుంచి విడిపించు, నేను శరణజొచ్చి ఉన్నాను, నాకు గాయమైపోయింది. దావీదును సొంత మామ ఎన్నిసార్లు చంపాలనుకున్నాడు? బుద్ధున్నాడా బుద్ధి లేనాడా? అసలు సొంత అల్లని ఎవరైనా చంపుతారా? అల్లని చంపితే ఏముంది? అల్లని చంపితే ఎవరికి నష్టము? ఎవరికి నష్టము? మామకే అల్లనికే? మామకే కదా. ఎందుకు? పిల్లనిచ్చాడు. అల్లని చంపాడు అనుకోండి, కూతురు ఏమైపోతుంది? విధవరాలు అయిపోతుంది. తెలీదా సౌలుకి? ఈరోజు నా కూతురు ఏమైనా పర్లేదు, నాకు పేరు కావాలని పేరు కొరకు దావీదు మీద ఏం పట్టాడు? పగ, కక్ష. నాకంటే వీడు బాగుపడ్డాడే, నాకంటే నా అల్లుడు ఎదిగిపోతున్నాడే, నాకంటే అంతగా ఎదిగిపోతున్నాడనే ఒక కక్ష సౌలులో ఉంది. అందుకే ఆఖరికి సౌలు జీవితం మీరు చదువుకోండి. సౌలు జీవితం ఏమైపోయింది తెలుసా? ఆయన పొడుచుకొని చచ్చిపోయాడు. ఆఖరికి ఆయన కర్మకాండ, అదేమంటారు కదా, సమాధి చేయనీకుడు మనుషులు కూడా పోలేదు. ఎందుకు? అంత క్రూరంగా బతికాడు. నువ్వు బతికిన 3 నెలలు అయినా నీతికి బతికితే 10 మంది నీ శవను మోయడానికి వస్తారు. 10 మంది వెళ్ళి పాటలు పాడుకొని ఏడిచి, కన్నీళ్ళు ఏడిచి, సమాధిలో పాత పెట్టి నిన్ను నిరంతరం తలుసుకుంటారు. కానీ చెడ్డడుగు బతికితే ఇంకుడు బాగా చచ్చిపోయాళ్ళండి. చూడండి దేవుని బిడ్డలారా, నీకు ఆపదలు ఎన్నైనా రావచ్చు, కానీ ఆపదల నుంచి దేవుడు నిన్ను తొలగిస్తాడు. అదే ఆదివారం నువ్వు పాటిస్తే నీ ఆపదలన్నీ దేవుడు తొలగిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడ 59వ కీర్తన 16వ వచనం. నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు, ఆపద్దినమును నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీ బలమును గురించి నేను కీర్తించేదను,
ఉదయముని నీ కృపను గూర్చి ఉత్సాహగానము. చూడండి, అదే దావీదు అంటాడు, ప్రభువా నువ్వు ఆపదలు తొలగించావు, అందుకే నేను ఇప్పుడు నీ సన్నిధిలో చేరి నీ సంఘంలో చేరి కీర్తనలు పాడుతున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను, ఉత్సాహగానము చేస్తున్నాను. సంతోషం వచ్చింది, ఆపదలు తొలగిపోయాయి. 107వ కీర్తన 6వ వచనం తర్వాత చదువుకోండి. ఆపదలు తొలగించమని వారు అందరూ మొర్రపెట్టారంట. మొర్రపెట్టిన వారందరి జీవితంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆపదలన్నీ తొలగించాడంట. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. నిశ్చయముగా ఆదివారం ఏ కుటుంబం అయితే ఆదివారం పాటిస్తారో రెండవ మేళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుడు నీ ఆపదలు, అనారోగ్యాలు, సమస్యలు, నీకు ఏ ఆపదలు అంటుకుంటాయో, ఆటంకాలు ఉన్నాయో అవన్నీ దేవుడు తొలగించునుగాక. 3వ పాయింట్ త్వరగా చదవండి, ముగిచ్చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఏ దినమంటది? మరొకసారి చెప్పండి, ఏ దినమంటది? ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇల్లంతటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగునుగాకని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచునని వారితో. చాలు, ఇక్కడ బాగా వినండి. 3వ మేలు ఏం చేస్తాడంటే, ఒకటి ఏం చేస్తాడు? మొట్టమొదటిగా ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవది నీ కలిగిన ఆపదలన్నీ కూడా విడిపిస్తాడు. మూడవది ఏం చేస్తాడంటే, ఇక్కడ యేసు ప్రభు వారు మరణించే దానికంటే ముందు ఏం చెప్పాడు శిష్యులకు అందరికీ? నేను మరణిస్తాను 3వ రోజున అన్నాడు కదా. ఇప్పుడు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు సహవాసం చేశారు శిష్యులు. ఎన్ని రోజులు? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతోనే తిరిగారు, యేసు ప్రభుతోనే తింటున్నారు, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడున్నారు. యేసు ప్రభు వారితో ఉన్నంత కాలం సంతోషం వారికి తక్కువగా లేదు, సమాధానం వారికి తక్కువ. సంతోషంగా నెమ్మది. అబ్బా, వారికి ఎంత సంతోషమో, ఎంత ఆనందమో, అంత హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే యేసు ప్రభును అప్పగించబడ్డాడో, ఆయన శిలువను వేద్దామని తీసుకుని వెళ్ళారు. ఆ గెస్తమనే తోటలో ప్రార్థన చేసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు యూదా ఇస్కరియోతు 30 వెండి నాణ్యాలకు అమ్మాలని మనసులో పెట్టుకొని కొంతమంది శిష్యులను, వాళ్ళ సైనికులను తీసుకొని వచ్చి యేసు ప్రభును అప్పగిస్తే, ఎప్పుడైతే అప్పగించాడో వెంటనే యేసు ప్రభుతో ఉన్నవారందరూ కూడా దిక్కులకొకరైపోయారు. 12 మంది శిష్యులు 12 దిక్కులైపోయారు. ఒకప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టినా పెట్టకపోయినా నేను నీ కొరకు ప్రాణం పెడతానని మాట ఇచ్చిన పేతురే ఆఖరికి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అనే స్థితికి వచ్చాడు. ఎందుకో తెలుసా? యేసుప్రభు యేసుప్రభు శిష్యుడు అని చెప్తే నన్నేడు చంపుతారు, నాకెక్కడ సిలువ వేస్తారో, నన్నేడు హింసిస్తారో అని భయపడి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొరకు నాకు యేసుప్రభుకి ఏ సంబంధము? చూడండి, ఈ 12 మంది శిష్యులకు ఒక్కొక్కరికి దిక్కు అయిపోయారు. సమాధానం లేదు, సంతోషం లేదు. అయితే వారందరూ కలవరము, నెమ్మది లేని జీవితం జీవించారు 3 రోజుల వరకు. కానీ యేసు ప్రభు ఆయన చెప్పినట్టుగానే 3వ రోజున తిరిగి లేచిన వెంటనే కొంతమంది శిష్యులు ఒక ఇంట్లో తలుపులు వేసుకొని ఇట్లాగే ఇంట్లోనే కూడుకొని అందరూ చింత చేసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు వస్తాడంటవా, బతుకుతాడంటవా, లేచాడంటవా అని ఆఖరికి మరియా, ఈమె మగ్దలేని మరియా వచ్చింది, నేను యేసు ప్రభుని చూశానయ్యా. పేతురు, యేసు ప్రభుని చూశాను. యోహాను, యేసు ప్రభుని చూశాను, ఆయన లేచి వచ్చాడు, మరణించి తిరిగి లేచి వచ్చాడంటే నమ్మట్లే. ఒక తోమ అంటాడు, నీకేమో ఏమకే మెంటల్ లేచినట్టుంది పో, నమ్మట్లేదు. కానీ మనుషులు అబద్ధాలు చెప్తారు, కానీ దేవుడు చేసేదే చెప్తాడు. హల్లెలూయా. సమాధానం లేదు, సంతోషం లేదు, అందరూ కలవరం, భయం. తలుపులు వేసుకొని ఉన్నారంటే ఎంత భయపడి దాక్కొని ఉన్నారో. ఎందుకంటే యేసుప్రభు వారిని వెంబడించాం కదా, ఈ యూదులు మాకు ఏం చేస్తారో, ఈ సైనికులు మమ్మల్ని ఏం చేస్తారో, ఎక్కడ కొడతారో, ఎక్కడ చంపుతారనే భయం. తలుపులు వేసుకొని లోపలే ఉన్నారు, బయటికి వెళ్ళే ధైర్యం లేదు, ముఖం చూపించుకుందామనే ధైర్యం లేదు, తెగించి వెళదామనే ఆలోచన లేదు, లోపలే ఉన్నారు. యేసుప్రభు వారు తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. యేసుప్రభు వారు వేసిన తలుపులు ఎట్లుగానే ఉన్నా కానీ ఇట్లాగ అందరూ ఇల్లంతా కూడుకొని ఉంటే వారిలోకి
ప్రత్యక్షమై ఏమన్నాడు తెలుసా? మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. అన్నాడా లేదా? అంటే వారికి ఏమీ లేదు అప్పటి వరకు. సమాధానం, సంతోషం లేదు, నెమ్మది లేదు. ఏ దినం కూడుకున్నారు వాళ్ళు? ఆదివారం సాయంకాలమున ఒక ఇంట్లో కూడుకొని అందరూ ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు, ప్రభు గురించి తలంచుకుంటుంటే ఆ దినాన్ని ఏం చేశాడు తెలుసా? వాళ్ళ జీవితంలో కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోయిన సంతోషాన్ని మరలా వారి జీవితంలో ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకవేళ నీకు ఇంట్లో ఆనందంను కోల్పోవచ్చు, సంతోషం కోల్పోవచ్చు, సమాధానం కోల్పోవచ్చు. అత్త కోడలకు మధ్య విభేదం వస్తే సమాధానం ఉండదు. తల్లిదండ్రులకు పిల్లలకు గొడవలు వస్తే సమాధానం కోల్పోతారు. కుటుంబాల్లో గొడవలు వస్తే సమాధానం కోల్పోతారు, నెమ్మది కోల్పోతారు. కష్టార్జితము వ్యర్థమైపోతే, ఎంత కష్టార్జితం కష్టపడి సంపాదించి రూపాయి పోగు చేసుకుందామన్నా నిలబడకపోతే ఆనందం ఉండదు మనిషికి. ఎప్పుడు రోగాలు రావడం వల్ల సంతోషం సమాధానం ఉండదు మనిషికి. సమాధానం సంతోషం లేకపోతే ఏముంటుందో మనిషిలో? దుఃఖము, ఏడుపు, కన్నీళ్ళు, కలవరము, ఎక్కడ కూర్చున్న నెమ్మది ఉండదు, ఎవరితో మాట్లాడలేము, కంటి నిండా నిద్రపోలేము, కడుపు నిండా అన్నం తినలేము. ఆ స్థితికి వచ్చేసారు. ఈరోజు మనం అలాంటి స్థితిలో ఉండొచ్చు. కానీ ఒకటి, నువ్వు ఆదివారం దేవుని సన్నిధికి నువ్వు రాగలిగితే, ఆదివారం నువ్వు నీ కుటుంబం రాగలిగితే, నీ కోల్పోయిన సంతోషము నీకు ఇస్తాడు, నీ కోల్పోయిన ఆనందము దేవుడు ఇక్కడ. అందుకని ఒక పాతపడ భలే ఉండేది, సంతోషం ఎక్కడ ఉన్నది, సమాధానం ఎక్కడ నాకు, బంధువులు అడిగాను, స్నేహితులను, చివరికది నీలోనే. అడగండి, మీ తల్లిదండ్రులను అడగండి, సంతోషం ఎక్కడ దొరుకుతుందండి చెప్తారా? భార్యను అడగండి, సంతోషం ఎక్కడుంది? పిల్లల్ని అడగండి, సమాధానం ఎక్కడ దొరుకుతుంది? అంగిళ్ళలో దొరుకుతుందా? బయట బజార్లో దొరుకుతుందా? దొరకదు. ఈ సంతోషం, ఆనందం ఎక్కడ బయట దొరికేది కాదు. ఇది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? ఎక్కడ దొరుకుతుంది? దేవుని సంఘములో దొరుకుతుంది, పరిశుద్ధ సంఘములో దొరుకుతుంది. హల్లెలూయా. ఇంట్లో ఉండి ఏడ్చుకుంటూ నువ్వు మందిరానికి రాగలిగితే, వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తావు? నువ్వు ఏడ్చుకుంటూ వెళ్ళవు. ఎట్లా వెళ్తావు? సంతోషంతో వెళతావు, ఆనందంతో వెళతావు, సమాధానంతో వెళతావు. ఇంట్లో లేని సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సంఘంలో దొరుకుతుంది. ఇంట్లో లేని సంతోషం, నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? మందిరంలో దొరుకుతుందండి. అందుకనే బైబిల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమిటో తెలుసా? 84 కీర్తన 2 వచనం చదవండి ఒకసారి. యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని, అబ్బా, అది సొమ్మసిల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరము. ఎట్లేస్తుందంటే ఈయన ఆనందము అంటే ఈ ఆనందం ఏమిటి? ఈయన ఆనందము డబ్బుందని ఆనందమా? పిల్లలు నాకు సంతానం దండిగుందని ఆనందమా? ఆస్తులు అంతస్తులునే ఆనందమా? ఈయన ఆనందం అంతా ఏమిటో తెలుసు, ఈయన ఆశ అంత ఏమిటో తెలుసా? ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు దేవుని దినం వస్తుంది, ఎప్పుడెప్పుడు దేవాలయానికి నేను వెళ్ళాలి అనే ఆనందం ఈయనకి. 4వ వచనంలో ఏమంటాడు? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారి నిత్యము నిన్ను స్తుతించుదురు, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గమును వారికి అతి ప్రియములు. ఇక్కడ 10వ వచనం చదవండి డైరెక్ట్గా. నీ ఆవరణములో అంటే నీ సంఘములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములు నివసించుట కంటే నా దేవుని పరిశుద్ధ మందిరములో ఉండడం నాకు ఇష్టం. గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు మరొకసారి గట్టిగా హల్లెలూయా. దావీదుకి ఆయనకుంది ఆస్తులు అంతస్తులు ఎన్నో గొప్పవండి. ఆయనకి ఎంత పొలాలు, ఎంత ఆస్తులు ఎన్నున్నాయి. ఆయనకి ఆనందం ఇవ్వలేదంట. పిల్లలున్నారు, భార్యలున్నారు, ఎందరున్నా ఆయనకి ఆనందం రాలేదంట, నెమ్మది లేదంట దావీదుకి. అందుకే ఆయన అనుభవంతో రాసిన కీర్తన ఏమిటంటే, ఒక్క దినము నీ సంఘములు గడిపితే, ఒక్క ఆదివారం దేవుని సంఘములు నువ్వు గడిపితే ఎన్ని దినాల ఆశీర్వాదం పొందుకుంటావు? 1000 దినములు మేళ్ళులు, 1000 దినములు ఆశీర్వాదం నువ్వు ఎక్కడుందో తెలుసా? సంఘములో ఉంది, బయట లేదు. అందుకని అంటాడు, భక్తిహీనుల గుడారంలో నివసించట కంటే. భక్తిహీనుల గుడారం అంటే అర్థం ఏమిటి? భక్తిహీనుల గుడారం అంటే అర్థం ఏమిటి అంటే లోకం.
లోకములో భక్తిహీనులు ఉన్నారు, లోకములో ఏమి ఎవరిలో చెడు బతికిన వాళ్ళు ఉన్నారు, లోకములో మారు మనసు లేని వాళ్ళు ఉన్నారు, లోకములో దేవుని గురించి తెలియని వారు ఉన్నారు, లోకములో ఎప్పుడు తినుము త్రాగము సుఖింతమనే భక్తిహీనులు ఉన్నారు. వారితో ఉంటే నీకు సమాధానము దొరకదు, వారితోనే ఉంటే ఆ దినాన్ని నీకు నెమ్మది లేదు. ఒక ఆయన ఆదివారం ఎద్దుల వ్యాపారం చేస్తాడు. ఎద్దుల వ్యాపారం చేస్తే ఏమండి, నేను చాలాసార్లు చెప్పానన్నా, ఎద్దుల వ్యాపారం ఎందుకు చేస్తావన్నా, ఆదివారం దేవుని మందిరంలో ఉండన్నా, నువ్వు క్రైస్తవుడు కదన్నా, ఆ గ్రామానికి నువ్వు సంఘ పెద్ద కదన్నా, నువ్వు ముందుంటావు కదన్నా అంటే, ఈ దినంలో సార్ మాకు ఆదివారమే పని ఎక్కువ అన్నాడు. ఆదివారమే మాకు పని అంతా. మరి ఆ రోజులు ఏం చేస్తావన్నా? ఎట్టుకు తింటాను, తాగుతాను, తిరుగుతాను. మరి ఆ రోజున నీ పని ఆదివారం అని అంటే పని, ఎద్దుల వ్యాపారం పని. ఎద్దుల వ్యాపారం చేశాడు. ఎద్దులు లేకుండా తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎద్దుల వ్యాపారం చేశాడు. 9 లక్షల అప్పు మోసుకొని తిరుగుతున్నాడు. అప్పులలో కనపడుకోకుండా ఆ ఊర్రు ఉన్నాళ్ళు, ఈ ఊర్రు ఉన్నాళ్ళు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పని ఏమిటి? దేవుడు ఇచ్చిన నీకు పని ఏమిటి? నీవు చేస్తున్న పని ఏమిటి? ఆ రోజులు ఏ పనైనా చేసుకో. ఆయనకంటాడు నాకు నెమ్మదిలే. మన ఎప్పుడు ఫోన్ చేశాడు, మొన్నే ఒక వారం కింద అనుకుంటాడు, సార్ నేను పలానూరులో ఉన్నాను, నాకు అప్పుల భారం అయిపోయింది, ఇట్లా వచ్చాను, ఇక్కడ ఎంత సంపాదించాను, నాకు అప్పుల బిర్ర అయిపోయింది, నాకు సంతోషం లేదు, నెమ్మది లేదు, సార్ నా కొరకు ప్రార్థన. నేను చేసేది ఏముంది? నేను చేసేది సేవకుడుగా నీకు మంచి మార్గాన్ని బోధించగలుగుతాను తప్ప నీకు ఏం మేలు చేయలేను. ఏమన్నా ఇంత అప్పు ఇచ్చే స్థితిలో నాకు లేదు. నీ కొరకు ప్రార్థన చేస్తాను, నిన్ను మంచి మార్గం నడిపించే శక్తి ఉంది, కానీ మంచి మాటలు చెప్పే ఆ భాగ్యం నాకు ఉంది, కానీ నీకు ఇంకా వేరే మేలు చేసడానికి నాకు అవకాశము. కానీ నీవు నీ కుటుంబం దేవుని మందిరానికి రాగలిగితే నీ కోల్పోయిన ఆనందాన్ని దేవుడు రెట్టింపుగా దయచేయనుగాక, నీ కోల్పోయిన సమాధానం దేవుడు నీకు ఇచ్చునుగాక. నీకు భక్తిహీనుల గుడారంలో నీకు లేదు. అందుకే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, దేవుని సంఘములో సంపూర్ణమైన సంతోషము ఉంది. దేవుని సంఘంలో ఏముంది? సంపూర్ణమైన సంతోషం ఉంది. ఏ సంతోషం అంటేది? సంపూర్ణమైన సంతోషం ఉంది. ఈ సంపూర్ణమైన సంతోషం ఎక్కడుంది తెలుసా? 122వ కీర్తన మొదటి వచనం. 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, నీ పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణ వలె నువ్వు కట్టబడుచున్నావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పక్కనోళ్ళకి చెప్పండి. మీరు పక్కనోళ్ళకి ఏమని చెప్తారు? ఆదివారం దేవుని మందిరానికి పోదామని చెప్పండి. మీరేం మాట్లాడారు? అదే అంటాడు ఇక్కడ. ఈ దావీదు ఏమంటాడు తెలుసా? జనులు యెహోవా మందిరానికి వెళదామని జనులు నాతో అనినప్పుడు నాకేం కలిగింది? సంతోషం కలిగింది. చూడండి, భర్త అనాలా, పని పక్కన పెట్టు, ఈరోజు ఏ వారమో, ఎక్కడికి పోదాం? పిల్లల్ని తొందర రెడీ చేసుకో, ఉపవాసం ఉండో, పోదాం, ఎక్కడికి వెళదాం? అప్పుడు భార్య ఏం చేయాలా? అమ్మో, నా భర్తకి ఎంత మార్పు వచ్చింది, సంతోషపడాలా. అప్పుడు భార్య ఏమన్నా భర్త, నీవు పక్కన పెట్టు, ఎక్కడికి పోదాం ఈరోజు? చెప్పండి, ఎక్కడికి పోదాం? ఎక్కడికి పోదాం? పనికి కాదు, ఇంకో దానికి మంది. అప్పుడు భార్య ఏం చేయాలి? సంతోషపడాలా. అప్పుడు పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రి, అమ్మ నాయనా పక్కన పెట్టండి, పని, ఎక్కడికి వెళ్దాం అంటే. చూడండి, ఒకరికొకరు ఏం చేసుకోవాలంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు పురి కలుపుకోవాలా, ఒకరినొకరు సమాధానం చేసుకొని మన మందిరానికి వెళదామని మనం అనాలా. అప్పుడు నువ్వు వస్తూ ఉంటేనే నీ హృదయంలో అధిక ఆనందం కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దావీదు అంటాడు, నేను దేవుని మందిరానికి వెళదామని జనులు నాతో అన్నప్పుడు ఎంత సంతోషపడ్డాడంట. అప్పటికి చెప్పాడు చాలామందికి, ఆదివారం రోజున మొదటి దినాన విశ్రాంతి దినం పాటించండి అని. పాటించట్లేదు కొన్ని దినాలు, గాయాలు రేపాడు, శ్రమల పాలు ఎప్పుడైతే చేశారో జనులు తండోపతండాలుగా ఎక్కడికి వచ్చారు? దేవుని మందిరానికి వచ్చారు. వచ్చిన వారందరం చూసి దావీదు ఎంతో సంతోషపడ్డాడు. నిజంగా నేను చెప్పాలంటే వచ్చిన వారిని చూసి చాలా సంతోషపడుతుంటాను. కానీ 100 గొర్రెలు ఒక గొర్రె పిల్ల తప్పిపోతే 99 గురించి చింత ఉండదంట, తప్పిపోయిన ఒక మనిషి గురించే
మందిరానికి రాని మనిషి గురించే ఎప్పుడు చింత సేవకునికి. ఎంత ఇచ్చాడనగా చింత. నువ్వెందుకు మందిరానికి రాలేదు, ఎందుకంటే నువ్వు మేలులు పొందుకో, నీ కలగవు, నీవు నష్టంలో పడిపోతావు అనేది ఒక బాధ. అందుకే ఆ మాట అంటుండే. గట్టిగా వెళ్ళి చెప్పండి. ఎన్ని మాటలు చెప్పాను? 3 మాటలు. దేవుని మందిరానికి ఆదివారం తప్పకుండా మన కుటుంబం వస్తే మొదటి మేలు ఏం పొందుకుంటాము? దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. రెండవది ఆపదలు ఆటంకాలు తొలగిస్తాడు. మూడవది సమాధానం సంతోషాన్ని నీ జీవితంలో కలగజేస్తాడు. చివరికి ఒక రెఫరెన్స్ చెప్తారా? అద్భుతమైన మాట అది. అదొక్క మాట చూసుకొని ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6 నుంచి చదవండి. వినండి. మొదటి పునరుత్థానములో పాలు గలవారు ధన్యులగును, పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరి దేవునికి క్రీస్తునకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేదురుగాక. ఒకసారి గట్టిగా మీకు శక్తి ఉన్నంత కొలు చప్పట్లు కొట్టండి. గట్టిగా మీకు ఎంత శక్తి ఉంటే అంత కొట్టండి. ఎంత శక్తి ఉంటే అంత కొట్టండి. కొట్టండి కొట్టండి గట్టిగా. హల్లెలూయా. 4వది ఏమిటంటే, ఈ మొదటి పునరుత్థానం ఉందే. పునరుత్థానం అంటే ఇప్పుడు మొదటి దినం ఏమైపోయింది? పునరుత్థానం కదా. ఆ పునరుత్థానం ఏ దినం? అది ఆదివారం కదా. అయితే ఇక్కడ ఎవరు యుగయుగములు దేవునితో రాజ్యములో ఉంటారు అంటే, మనము ప్రతి ఆదివారమున దేవుని మందిరానికి తప్పకుండా మనము దేవుని సన్నిధిలో ఆదివారం పునరుత్థాన దినం పాటించగలిగితే, 4వదిగా దేవుడు చేసే గొప్ప మేలులు ఏమిటో తెలుసా? నీవు రెండవ మరణం తప్పించుకుంటావు. ఏ మరణం తప్పించుకుంటావో? ఎప్పుడు మనం ఈ మరణం తప్పించుకుంటావంటే, ఆదివారం నీవు నీ కుటుంబం ఎక్కడుండాలి? అందుకే ఆ మాట అంటాడు. ఏమని? మరి చదవండి ఆ మాట మరొకసారి, ఇంకా అర్థమవుతుంది మీకు. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులు, పరిశుద్ధులనై ఉంటారంట వాళ్ళు. ఇట్టి వారి మీద లేదు, మరణం నీ మీద అధికారం చేయదు. ఇక్కడ కొద్దిగా వినండి. మనకి పుట్టుకలెన్ని, మరణాలెన్ని? 2 పుట్టుకలు, 2 జన్మలు ఉన్నాయి, 2 మరణాలు ఉన్నాయి. ఎట్లా అని మీరు అనొచ్చు. ఆ మాట చెప్తాను వినండి. కొద్దిగా ఇంకొక 5 నిమిషాలు ముగిస్తాను, ఇంకా సమయం ఉంది కదా. 2 పుట్టుకలు అంటే ఏమిటో తెలుసా? మొదటి పుట్టుక ఎప్పుడు కలుగుతుంది మనకంటే, తల్లిదండ్రుల కలయిక వల్ల మనిషి శారీరకంగా పుడతాడు, అదొక పుట్టుక. రెండవ పుట్టుక ఎప్పుడు? నికోదేము వచ్చి అంటాడు, ప్రభువా, నేను దేవుని రాజ్యం నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేనేం చేయాలంటే మరలా నువ్వు కొత్తగా జన్మించమంటాడు. అంటే నువ్వు జన్మించావు కదా, మరెందుకు నేను జన్మించమంటాడంటే, యేసు ప్రభు ఎందుకు జన్మించాడు, ఏ విషయంలో జన్మించమంటాడంటే, ఒకటి శారీరకంగా పుట్టిన పుట్టుక ఉంది, ఏదో ఉండాలంటున్నావు, తినాలంటే తిన్నావు, బతకాలంటే బతుకుతున్నావు. కానీ రెండవ జన్మ ఎత్తాలి నువ్వు. ఆ రెండవ జన్మ ఎట్లెత్తాలో తెలుసా? ఒకటి నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యానికి వారసుడు. ఆత్మ మూలంగా అంటే ఏమిటో తెలుసా? నీటి మూలంగా అంటే బాప్తీసం మూలంగా, ఆత్మ మూలంగా అంటే నువ్వు పరిశుద్ధాత్మ పొందుకొనాలి. దాంట్లో నువ్వు కొత్తగా జన్మించాలంటే నువ్వు బాప్తీసం తీసుకునేటప్పుడు నువ్వు ఒక తీర్మానానికి వస్తావు. నేను ఇక పాపం చేయను, అబద్ధాలు మాట్లాడను, దొంగతనాలు చేయను, రౌడీ ఇంకోటి ఏమి చేయను, ఇంక దేవుంట్లో నేను బతుకుతానని చెప్పి మరలా అప్పుడు ఏం చేస్తాడు సేవకుడు? ఇవన్నీ తీర్మానం చేసుకొని తండ్రి యొక్కయు కుమారి యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం ఇస్తాడు. అప్పుడు నువ్వు ఎట్లా పుడతావు తెలుసా? రెండవ జన్మ అది. మరి 2 మరణాలు ఎట్లా అని మీరు అడగొచ్చు. 2 మరణాలు అంటే, ఒకటి మనిషిలో 3 ఉంటాయి. ఒకటి శరీరము, 2 ఆత్మ, 3వది ప్రాణం. మనలో ఏమేమి ఉన్నాయి? ఒకటి చెప్పండి. శరీరము, 2 ఆత్మ, 3 ప్రాణం. జంతువులు కూడా ఉన్నాయి కదా. జంతువులకు 3 లేవు, 2 ఉంటాయి. ఒకటి శరీరం ఉంటుంది, రెండవది ప్రాణం మాత్రమే ఉంటుంది, వాటికి ఆత్మ లేదు. మనలో శరీరముతో పాటు ప్రాణముతో పాటు ఈ రెండిటితో పాటు ఏం నింపాడు దేవుడు? ఆత్మని నింపాడంట. ఆత్మని నింపాడు. కానీ మనం చచ్చిపోతే శరీరం విడవబడుతుంది. చచ్చిపోయిన వాళ్ళలో శరీరం విడబడుతుంది, ఆత్మ దేవుడిచ్చిన దాని దగ్గరికి వెళుతుంది. ఈ ఆత్మ వెళ్ళేటప్పుడు కొంతమందికి ఎవరైనా చూశారు ఈ ఆత్మను చచ్చేటప్పుడు? కొంతమంది బాగా నిలబోసేటప్పుడు ఇంకా నిలబోయి బతుకుతాడేమో,
ఈయన తండ్రి నాకు పెద్ద కూతురు వచ్చింటే బాగుండేది, పెద్ద బిడ్డ వచ్చింటే బాగుండేది, కొంత ప్రేమ ఎవరి మీద ఉంటే వాళ్ళ మీద చూపుతారు ఎక్కువ. వీళ్ళు వచ్చి కొద్దిగా అట్లు చూపి నాయన నాయన అక్కంటాడు, చచ్చిపోతాడు. చచ్చిపోయినప్పుడు ఇంకా వీళ్ళు ఏడుస్తారు. వాళ్ళు ఉండే ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఎవరికి తెలీదు. ఈ ఆత్మ ఉంటేనే మనకు జీవం. ఈ ఆత్మ లేకపోతే మనం ఇంకా అందుకే వాక్యం అంటుంది, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉంది కానీ నీవు మృతుడివే. చూడండి, ఈ ఆత్మ వెళ్ళిపోతుంది, నేను వదిలి వెళ్ళిపోతే శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మకి ఎక్కడ చావు ఉంది తెలుసా? ఆత్మ చచ్చే చావు ఏమిటో తెలుసా? ఈ రెండవ మరణం ఏమిటో తెలుసా? అక్కడే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఈ తర్వాత చదువుకుందాం. 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. 2:11 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అక్కడే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం చదవండి. రెండవ మరణం ఏమిటంటే అక్కడ భలే ఉంటుంది అన్నమాట. 20వ అధ్యాయము 14వ వచనం చదవండి. నేను చదువుతాం వినండి, మీరేమంతా కాకల్లా గరుస్తున్నారు. కొద్దిగా ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, రెండవ మరణం ఏమిటో తెలుసా? మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. అర్థమైందా? రెండవ మరణం అంటే ఏమిటో తెలుసా? అగ్నిగుండములో పడవేయటమే రెండవ మరణం. ఈ రెండవ మరణంలో ఎవరికి వస్తుంది రెండవ మరణం అంటే? ఇప్పుడు చదవందన్నమాట. అక్కడే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. ఈ రెండవ మరణము ఎవరికి వస్తుందంటే 21వ వచనం. పిరికివారును, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహార్థికులను, అబద్ధికులు అందరూ అగ్ని గంధములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. ఇప్పుడు అగ్నిగుండంలోనికి ఎవరు వెళ్తారంటే పిరికోళ్ళు. పిరికోళ్ళు ఉంటారు, ఎప్పుడు పిరికి తత్వం ఉంటుంది. కొంతమంది ఎప్పుడు ఏం చూసినా భయమే, పిరికి తత్వం. ఇంకక్కడ అవిశ్వాసంగా ఉంటారు, ఎప్పుడు విశ్వాసంతో ఉండరు, విశ్వాసం కలిగి జీవించారు, అవిశ్వాసంగా ఉంటారు. అసహ్యులు కొంతమంది, అసహించుకునే వాళ్ళు కొంతమంది, బాగా తాగి అన్ని బాగుండి లోకం నుంచి మారి తెల్లబట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని పోతుంటే కొంతమంది అసహించుకుంటుంటారు. కొంతమంది అప్పుడు ఏం చేస్తుంటారంటే మనిషి మీద ఉంచేది బదులు ఈ కుక్క మీదో కోడి మీద పెట్టుకుని అంటుంటారు. ఈ మనిషి బైబిల్ పట్టుకునేది అర్థం ఏమి ఇట్లా ఉంచాను నేను అంటుంటారు. ఒకసారి ఒక ఇంటికి పోయింటే ఆ ఇంటి ఎదురుగా ఒక తల్లి ఉంది, వేరే గ్రామంలో అండి. తల్లి ఉంది. నేను ఇంటికి పోయినప్పుడల్లా బండి ఆపి ఆ ఇంట్లోకి ప్రార్థన చేసినప్పుడల్లా అదేదో ఆకు ఒక్కేసుకుంటుంది, ఆ కట్టు మీద కూర్చుంటుంది, ఇట్లా కూర్చొని చేతులు వేసుకొని అంటుంటుంది. నేను పోయినప్పుడే అట్లోకి 4-5 సార్లు చూసిన. నేను పోయినప్పుడే నాకేం శత్రువా, నేను కిడి చేసిందన్నా, నాదేమో సేవకుడికి యథార్థంగా ఉంటాను. వీళ్ళు పిలిచారు కాబట్టి ప్రార్థన చేసి రావడం నా ధర్మము. మరి ఒకవేళ ఆమె పిలిస్తే కూడా ఆమెకు ఇంటికి కూడా వెళ్తాను కదా, మరి ఎందుకు ముస్తుందని 3సారి అట్లా వస్తుంటే అప్పుడు బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఉమిసింది. ఇంట్లో నుంచి బయటకు వచ్చి బండి వచ్చేటప్పుడు ఆ మామదిని అనేది. నాకు ఇంక మనసు ఎంతసేపు ఒప్పుకుంటుంది. వెళ్ళి అమ్మ రామ్ ప్రార్థన చేస్తాను. ఏమ్మా అంటే బాగున్నావమ్మా? బాగున్నా సార్ రా సార్ ప్రార్థన చేస్తురా అని బలవంతం తీసుకుపోయి తలకేమి చేయబెట్టి, దేవా ఈమె నోట్లో పురుగులు పడినట్టుండయి, ఊకే ఉమ్ముస్తుంటుంది, ఉమ్ముకోకుండా ఈ నాలుకనే తీసే ప్రభా. నిజంగా ఏం ప్రార్థన సార్ నీది, మరి ఎందుకు ఉమ్మిసావమ్మా, ఏం కీడు చేసినానమ్మా అంటే ఆమనింది, ఆ ఇంట్లోకే పోతావు, మా ఇంట్లోకి నువ్వు పిలిస్తే కదా, పిలుకోకుండా వస్తే ఇంటి ఆడుకోదినకు వచ్చావంటావు. చూడండి సేవకునికి ఎన్ని తిప్పులో. దేవుని బిడ్డలారా, ఇది రెండవ మరణం. కొంతమంది అసహించుకుంటారు, కొంతమంది బాగుపడితే ఓర్చుకోలేరు, అసహించుకుంటారు.
పిరికివారు, అవిశ్వాసులు, ఇంకా మాంత్రికులు, ఇట్లాంటి వాళ్ళల్లో సస్తే ఎక్కడికి వెళ్తారు? రెండవ మరణం. మరి రెండవ మరణం తప్పించుకునే వారు ఎవరు? ఆదివారం నీవు నీ కుటుంబము ఎప్పుడైతే దేవుని మందిరంలో ఉండి క్రమం తప్పకుండా నువ్వు పాటిస్తావో, పాటించే వారి జీవితంలో దేవుడు ఏం తప్పిస్తాడు? రెండో మరణం తప్పించుకుంటావు. మొదటి మరణంలోనే ఉంటావు. ఆ మొదటి మరణంలో యేసు ప్రభు రాగలిగితే నీవెత్తబడతావు. దేవుని రాజ్యంలో 1000 సంవత్సరములో పాలనలో నీవు నీ కుటుంబం నిలిచి ఉంటావు. గట్టిగా చెప్పండి. ఆ 1000 ఏండ్ల పాలన లేదా 1000 సంవత్సరాల పాలనలో మనమందరం దేవునితో యుగయుగములు ఉండడానికి కొరకే మనం ఏం పాటించాలి? ఆదివారము ఎక్కడుండాలి? మందిరములో ఉండాలి. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. పోయిన ఆదివారం ఏం చెప్పాను? ఆదివారం కింద సంఘము లేకపోతే దేవుడు ఏం చేస్తాడంట? కీడులు చేస్తాడు కదా. ఎట్లాంటి కీడులు? ఒకటి, శ్రమల పాలు చేస్తాడు. రెండవది, గాయాలు రేపుతాడు. మూడవది, దేవుని రాజ్యంకు వారసు కాకుండా నువ్వు చేస్తాడు. మరి దేవుని మందిరానికి మనము క్రమం తప్పుకోకుండా ఆదివారం దేవుని సంఘంలో మనము కనబడి ఆ దినాన్ని పాటిస్తే ఎన్ని మేలులు పొందుకుంటాము? 4 రకాల మేలులు. ఒకటి, ఏం చేస్తాడు? నీ కుటుంబాన్ని, నీ కష్టార్జితాన్ని, నీ వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, నిన్నన్నీ ఆశీర్వదిస్తాడు. రెండవది, ఆపదలు, ఆటంకాలు నీకు వచ్చాయనుకో వాటిని తప్పిస్తాడు. మూడవది, సంతోషం సమాధానం లేకుండా వచ్చావనుకో నీకు సంతోషం సమాధానం కలుగజేస్తాడు. నాలుగవది, నీవు అగ్నిగుండములో కాలుకోకుండా, రెండవ మరణం రుచి చూడుకోకుండా మొదటి మరణంలోనే దేవుని రాజ్యంలో చేర్చుకోవడానికి నీకు గొప్ప ధన్యత నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యం మీ అందరి హృదయంలో దేవుడు స్థిరపరచునుగాక.